కాంగ్రెస్ బీజేపీలపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఆద్రాస్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి సమక్షంలో చేరారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆద్రాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం వెంకటేష్, ఎల్లం దేవి, రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీని వీడి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గజ్జెల నాగేష్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగరాజు మున్సిపాలిటీలో మేము వాళ్ళిద్దరు కూడా మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఇద్దరు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. దానికి సందర్భంగా ఈ ఎస్సీ బస్తీలు మొత్తం మా అజయన్న దత్తత తీసుకుంటా అని చెప్పిండు. అదే మాట మీద ఎంత ఏదైనా వాళ్ళకన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకందరూ కూడా ఈ ఊరు మొదటి సంది కూడా పటేలు. ఆయన అమెరికా పోయొచ్చిండు చాలా ఏళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ శివాలయం కూడా సొంతం డబ్బులతో అది కూడా నిర్మించిండు. అదే మాదిరిగా మా నాగరాజు మీద మాట మీద ఆయన మేము కలిసి 10 లక్షలు కూడా పెద్దమ్మ గుడికి ఇచ్చినాము. ఈ తర్వాత కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఆ గుడి కూడా మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మాదే. ఏది ఏమైనా అందరం కలిసి పెద్ద ఎత్తున ఒక పెద్ద మనిషి వచ్చి ఎస్సీ బస్తీలో నేను సేవ చేస్తా, ఎస్సీలకు అన్ని రకాలు కూడా ఆదుకుంటా, వాళ్ళకంతా కూడా మంచి చెడ్డ చూస్తా. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక ఎస్సీలకు జరిగినంత అన్యాయం ఎక్కడ జరగలే. మన కేసీఆర్ వచ్చినాకనే వాళ్ళకు దళిత బంధు ఇస్తా అంటే వీళ్ళు బంధులు బంద్ చేసిరు, బీసీ బంధు ఇస్తే బీసీ బంధు బంద్ చేసిరు, రైతు బంధు ఇస్తే రైతు బంధు బంద్ చేసిరు. ఏదైనా ఉన్న బంధులన్నీ బంద్ చేసిరంట వాళ్ళు. కాబట్టి ప్రజలంతా గుర్తుపట్టుకున్నారు. 2 ఏళ్ల వారి కాంగ్రెస్ పరిపాలన వచ్చి నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మన పండుగ వాతావరణం ఉండే పంటలు పండితే రైతు బంధు లేదు, ఏది లేదు. కాబట్టి మళ్ళా మన కేసీఆరే కావాలి, కారు గుర్తుకే ఓటేయాలి, మా అజయన్నను మా నాగరాజును గెలిపియాలి, అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తారు. దయచేసి వాళ్ళు కూడా అన్నారు మేము ఇది ఒక్కటి అజయన్న దినాల్మోజ్ చేస్తామని కూడా మా అక్క చెల్లెలు నాకు మాట ఇచ్చారు. ఆ మాట మీద మీరు ఉండాలని కోరుకుంటున్నాక మీ అందరికి కూడా దండం పెడుతున్నా. జై తెలంగాణ. ఈ రోజు మా వెంకటేష్ అన్న, రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది జాయిన్ అయినరు, పెద్ద ఎత్తున జాయిన్ అయినరు. 35 ఏళ్ల సంది మా వెంకటేష్ అన్న కరుడుగట్టిన కాంగ్రెస్ నేత. మా అభివృద్ధి చూసి, మా అజయన్న అభివృద్ధి చూసి ఆయన కోసం మా ఎస్సీ ప్రజలందరినీ ఆదుకుంటా అంటుండు, అన్ని రకాలు కూడా డెవలప్ చేస్తా అంటుండని చెప్పి దానికి మంచిగా ఆదరించి